సిలికాన్ వ్యాలీగా బెంగళూరుకు పేరు. ఐటీకి కేర్ ఆఫ్ ఈ నగరం. అలాంటి నగర ప్రతిష్టను కావేరీ వివాదం మంటగలిపింది. ఆందోళనకారుల హింసతో అంతర్జాతీయంగా అపఖ్యాతిని మూటకట్టుకుంది. 2 రోజుల పాటు జరిగిన హింసతో బెంగళూరు నగరం కనీవిని రీతిలో నష్టపోయింది. కావేరీ ఘర్షణలతో బెంగళూరుకు 1000-2000 కోట్ల నష్టం కాదు, అక్షరాల 25,000 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రముఖ పరిశ్రమల సంఘం అసోచామ్ అంచనా వేసింది. ये आपका काम कर लो। రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన విధ్వంసం వల్ల భారత సిలికాన్ వ్యాలీగా ప్రఖ్యాతిగాంచిన బెంగళూరు ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిందని అసోచామ్ అభిప్రాయపడింది. నగర మౌలిక సదుపాయాలు దారుణంగా దెబ్బతిన్నాయని, రవాణా సేవలు నిలిచిపోయాయని అసోచామ్ పేర్కొంది. హింసాత్మక ఘటనల వల్ల వ్యాపార, పరిశ్రమ వర్గాల నైతిక స్థైర్యాన్ని కోల్పోయాయని, బెంగళూరు ప్రతిష్ట ఘోరంగా మంటగలిసిందని అసోచామ్ ఆవేదన వ్యక్తం చేసింది. కార్యాలయాలు, పరిశ్రమలకు ఉద్యోగులు సురక్షితంగా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. ఘర్షణల కారణంగా బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పలు ఐటీ కంపెనీలు మూతపడ్డాయి. ముఖ్యంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ కార్యాలయాలు 3 రోజుల పాటు తెరుచుకోలేదు. కొన్ని పరిశ్రమలు తెరుచుకున్నా ఉద్యోగులు ఎవరూ విధులకు వెళ్లేందుకు సాహసించలేదు. పారిశ్రామికోత్పత్తితో పాటు సరుకు రవాణా, మాల్స్, సినిమా హాల్స్, రెస్టారెంట్లు వంటి చిల్లర వర్తకం సైతం నిలిచిపోయింది. నగరం మొత్తం ఎక్కడికక్కడ సేవలు స్తంభించిపోవడంతో భారీ స్థాయిలో బెంగళూరుకు నష్టం వాటిల్లింది. కావేరీ ఆందోళనలు పర్యాటక ప్రాంతాలపై సైతం పడిందని అసోచామ్ వెల్లడించింది. బెంగళూరులో చెలరేగిన హింసతో ఎక్కువగా స్టార్టప్, సంప్రదాయ కంపెనీలపై అధిక ప్రభావం పడింది. ఆర్డర్లు రద్దు కావడంతో పాటు ఉత్పత్తి నష్టం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. తయారీ కంపెనీల్లో సైతం ఇదే ధోరణికి ఉంది. బిడాడి పారిశ్రామిక ప్రాంతంలో వాహన సంస్థ టయోటా కిర్లోస్కర్కు ఉన్న ప్లాంట్ సోమవారం సాయంత్రం నుంచి మూతపడింది. కర్ణాటకలో హింస వల్ల 25,000 కోట్ల రూపాయల నష్టం కంటే మరింత ఎక్కువగానే ఉండే అవకాశాలున్నాయని మరికొన్ని సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న చెన్నై కంపెనీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆందోళన కొనసాగుతున్న నాటి నుంచి కంపెనీలను మూసివేసి ఉద్యోగులకు సెలవులు ప్రకటించాయి సదరు సంస్థలు. దీంతో అవి తీవ్రంగా నష్టపోయాయి. చెన్నై కంపెనీలే టార్గెట్గా దాడులు జరిగే అవకాశం ఉండటంతో వాటితో పాటు పలు విదేశీ కంపెనీల వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.